ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యం ప్రతి వారం మనతో కొత్తగా నూతనముగా మాట్లాడుతున్నప్పుడు వాటి ప్రకారంగా మనం చేసేవారుగా ఉండాలి. ఎంతమంది ఇరుకు మార్గమును ఎంచుకునేవారు? ఎంతమంది ఉన్నారు మీలో ఇరుకు మార్గమును ఎంచుకోవడానికి? నిజంగా రెడీగా ఉన్నారా? పరిపూర్ణంగా. ఇరుకు మార్గం అంటే సులువుగా ఎత్తేసారు, కానీ దాన్ని పాటించడం బహు కష్టం అని తెలియట్లేదా? సరే, ఏదేమైనా దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చక్కగా మీ అభిప్రాయాన్ని తెలియపరిచినందుకు చాలా వందనాలు. ప్రియులారా, ఈరోజు కూడా ఒక మంచి మాటను మనం ధ్యానం చేసుకుందాం. మీకు మాట చెప్తాను. మన శరీరంలో భయంకరమైనది ఒకటి ఉంది. కొంతమందికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, కానీ నేను ఈరోజు మనం బోధించుకునే ఇది అందరికీ ఉంటుంది. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏమన్నా అర్థమైందండి? కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే ఈ వాక్యము అందరికీ ఉండే అలవాటు. ఏమిటి అంటే, ఈరోజు మన ధ్యానాంశం నోరు. ఏంటిదండి? నోరు, నాలిక రెండు ఒకటేగా. am I right? పిల్లరా, దేవుడు నోరు మనకి ఎందుకు ఇచ్చాడంటారు? నా ప్రశ్న. దేవుడు మనకు నోరు ఎందుకు ఇచ్చాడంటారు? తినటానికి అంటారు కొంతమంది, ఇంకా మాట్లాడడానికి, ఇంకా మీరు బాగా జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద సమస్త జీవరాశులన్నీ ఉన్నాయి. ఒక భాష కలిగి మాట్లాడిన జంతువులు ఏమైనా ఉన్నాయా? మానవ జాతి మాట్లాడగలిగిన జంతువులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇది కేవలం ఒక మానవుడికి మాత్రమే ఉంది. దేవుడు సృష్టి చేసినప్పుడు సమస్త జీవరాశులన్నిటినీ సిద్ధపరిచాడు కదా. దేవుడు ఏ భాష కలిగి ఉన్నాడంటే, ఎలా మాట్లాడనయ్యున్నాడో మానవునికి కూడా అలా మాట్లాడే అటువంటి కృప మానవుడికి ఇచ్చాడు. లేకపోతే మనం కూడా జంతువుల్లాగా సైగ చేసుకునే పని అనుకోండి, మీరు చెప్పాలి, అసలు ఈ గొడవలు, ఈ యుద్ధాలు ఉంటాయంటారా? ఓ కోడుగులాగా, ఏమండి, ఒక కుక్కలాగా, లేకపోతే ఇతర జంతువుల్లాగా సైగలు చేసుకునేలాగా ఆ భాష తీరు మనకు ఉందనుకోండి, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? నో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి మాట్లాడే స్వరం, ఆ మాట భాషా తీరి దేవుడిచ్చాడండి. ఇది గొప్ప ధన్యత. ఒక మనిషి తినడానికే కాదు, ఈ తినే తిండి నోరులో నుంచి మాట్లాడే నాలుకను నోరు మనకిచ్చేది. అయితే మనం ఏం మాట్లాడుతున్నాం? ఒకసారి ఆదికాండం మనం పరిశీలించి చూస్తే కొన్ని విషయాలు మనం అక్కడ కనబడుతూ ఉంటాయి. చూడండి, ఆదికాండం మొదటి అధ్యాయం 28-29 వచనాలు చదువుకుంటూ వెళ్తే, దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకునుడి,
సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలములు ప్రతి మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారమునకు పలిగిన ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండిన. ఆ సమయమున ఉదయం కలగా 6వ దినము ఆయను. ఇక శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఈ సృష్టి సమస్తము మానవునికి దేవుడు అప్పగించాడు. అర్థమైందమ్మా? ఈ సృష్టి సమస్తము ఎవరికి అప్పగించాడండి? మానవునికి అప్పగించాడు. ఇందులోనే ఒక మాట ఉంటుంది, అవన్నీ మనకి ఏమై ఉంటాయంట? లోబడి ఉంటాయంట. ఏమై ఉంటాయమ్మా? ప్రతి జంతువు, ప్రతి జీవరాశి మనకి ఏమై ఉన్నాయంట? లోబడి ఉన్నాయి. దేవుడు అలాగే వాటిని మానవుని యొక్క భయం ప్రతి జంతువులోకి పెట్టాడు. చూడండి, ఒక కోడి దగ్గరికి వెళ్తే భయపడతాయా? వినాలి ఒకసారి. ఒక కోడి ఇంకో కోడి దగ్గరికి వెళ్తే భయపడుతుంది ఆ కోడి. అదే మనిషి వెళ్తే భయపడిపోతుంది. ఒక పిల్లి దగ్గరికి వెళ్తే భయపడుతుందా? భయపడు. అదే ఒక మనిషి వెళితే భయపడతాయి. ఏ జంతువును మనం పరిశీలించి చూస్తే ప్రతి జంతువు భయపడతాయి. ప్రతి జంతువులపై అధికారము మానవునికి దేవుడు ఇచ్చాడు. అయితే దేవుడు దేనితో సృష్టిని చేశాడంటే, అక్కడ చదువుకున్న మన వచన భాగాల్లో నోటితో పలకగా ఆయన. చూడండి, అక్కడ ఉంది 30వ వచనం. పలికేను. దేవుడు ఏం చేశాడు? ఆయన నోటితో సమస్తము పలికెను. భూమి నుంచి అన్ని బయటకు వచ్చేసినాయి. కేవలం దేవుడు ఒక్క మనిషిని మాత్రమే తయారు చేశాడండి. ఇక సృష్టిలో ఏది ఆయన తయారు చేయలేదు ఆయన చేతులతో. ఒక నోటితో పలికాడు. అర్థమైందండి? దేవుడు ఏ నోటితో కలిగి ఉన్నాడో మానవునికి కూడా అదే నోటి స్వరము ఇచ్చాడు. మనకు కూడా ఏ అధికారం ఇచ్చాడో తెలుసా? దేవుడు ఏ నోటితో ఆయన పలకగలిగాడో మనము కూడా పలకగలిగిన గొప్ప ప్రాధాన్యత మనకిచ్చాడు ఆయన. మత్తయి సువార్తలో చూడండి, ఎంత స్పష్టంగా యేసు ప్రభు వారు ఒక మాట వివరిస్తూ చెప్తూ ఉంటారు. ఆయన పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్తలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21 నుంచి చదవండి అమ్మా. చూడండి, మీకు ఆవగించేంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది. యేసయ్య మనకి ఏ అధికారం ఇచ్చాడు? ఆయన ఇప్పుడు పలకల కదా. మనం ఏమని చెప్తున్నాడు ఆయన? ఇక్కడున్న కొండను లే, ఇక్కడ నుంచి లేచి ఆ సముద్రంలో పడు, అక్కడికి వెళ్ళి ఉండు. దేనికి అధికారం ఇచ్చాడు? దేనికి అధికారం ఇచ్చాడు ఆయన? నోరుకి అధికారం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? మోక సైకి చేయగలుగుతారా మీరు?
కదా. పలుకవలెను అంటాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, మీకు ఆవగించంత విశ్వాసముండని ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అదేమైపోద్దంట, పోవును. అంటే మానవునికి దేవుడిచ్చిన అధికారం ఎటువంటిదో తెలుసా? మనకి దేవుడు నోరు ఇచ్చింది ఎందుకో తెలుసా? కొండను కూడా పెకిలింపగలిగిన నోటిలో ఉన్న స్వరం ప్రభు మనకిచ్చాడు. మరి ఈ నోరు దేనికి వాడుతున్నాం మనం? ఈ నోటిని దేనికి ఉపయోగిస్తున్నాం మనం? చెప్పండి, పరిశీలించుకోవాలి. ఈ నోటి ద్వారా దేవుని నామానికి అవమానపరిచే మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం? ఈ నోటి ద్వారా దేవుని గాయపరిచే ఎన్ని కబుర్లు చెబుతున్నాం? ఈ నోటి ద్వారా దేవుని గాయాలు ఎన్ని రేపుతూ ఉన్నాం మనం? దేవుడు మనకి నోరు దేనికి ఇచ్చాడు? తినడానికి ఒక్కటే కాదు. ఈ నోటి ద్వారా పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలని దేవుడు మనకి నోరునిచ్చాడు. కానీ చూడండి, ఈరోజు రాజ్యాలు కొట్టుకుని యుద్ధాలు జరిగించుకుంటున్నాయంటే దేని ద్వారానండి? అది దేని ద్వారానండి? నోటి ద్వారా. ఈ మధ్యన ఇజ్రాయేలుకి పలస్తీనియులకి గొడవ జరిగింది, యుద్ధం జరిగింది. ఇజ్రాయేలీయులకి పాలస్తీనులకి యుద్ధం జరిగింది కదండి. ఇశ్రాయేలు రాజు పాలస్తీనుల రాజు ఎదురెదురు పడి గొడవ పెట్టుకున్నారా? మీరు చెప్పండి. జస్ట్ ఫర్ వర్డ్స్ అంతే. మీడియా ముందుకు వచ్చి, రే నువ్వేంటి, నీ లెక్కేంటి, నీ సంగతి ఏంటి అని ఈ రాజు పలికితే, ఆ రాజు ఏమో ఇంకొకలా పలికితే, ఇక్కడ చూడండి వీళ్ళిద్దరి మాట వారుగా మారిపోయి దేశాలు తన్నుకుని కొట్టుకుని చచ్చిపోయేంత పరిస్థితులు వచ్చేసింది. సామాన్యమైన ప్రజలు కూడా ఆ బాధ భరించాల్సి వచ్చింది. ఒక ఇద్దరు నోటి మాట పొరపాటు వల్ల చెప్పాలి, సామాన్యమైన మనుషులు కూడా బాధ భరించాల్సి వచ్చిందండి. తెలుసా, నీ నోటి వల్ల నీ కుటుంబానికి పెద్ద సమస్య తీసుకొస్తావు. నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ కుటుంబానికి భయంకరమైన పరిస్థితి నువ్వు తీసుకొస్తావు. ఏమండి, పోలీస్ స్టేషన్లో ఒక మాట రాయబడుతుంది, మీకు తెలుసు కదా. ఎప్పుడు నేను చెప్తాను ఈ మాట. పక్షులు తన కాళ్ళ చేత చిక్కబడతాయి, మనుషులు వారి నోటి మాటల చేత చిక్కబడతారు. ప్రైజ్ ది లార్డ్. దట్స్ వండర్ఫుల్ వర్డ్. పోలీస్ స్టేషన్ నేను చదివినండి, ఒకసారి చదివినండి, చాలా మంచి కొటేషన్ అండి అది. పక్షులు అధికంగా అవి పట్టడానికి కారణం ఏంటంటే, అవి కాళ్ళ చేత పట్టబడిపోతాయి, మనుషులు మాట్లాడే నోటి వల్ల పట్టబడిపోతారు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి. దేవుడు మానవునికి నోరిచ్చింది ఒక తినడానికే కాదు, మాట్లాడుకోవడానికి, మంచి పలుకులు మనం పలకడానికి. అర్థమైందండి? ఎఫెసీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎంత చక్కటి వివరణ ఇస్తాడో చూడండి. చదవండి, 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. దేని మాట వల్ల అంటమ్మా? వ్యర్థమైన మాటలు, ఉపయోగము లేని మాటలు, కాస్తైన పనికి రాని మాటలు. ఏమండి, ఏ మాటలంట? వ్యర్థమైన మాటలు. దేనివల్ల వస్తున్నాయి ఇవి? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నీయుకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులు అయిన మీ మీదకి వచ్చును. అని కనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకండి.
మీకు అర్థమవుతుందా? అలా అధికంగా విస్తరించి వ్యర్థమైన మాటలు పలికే వారితో కూడా మనం సహవాసం చేయకుండా ఉండడం మనకి క్షేమం, మనకి మంచిది. పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళతో సహవాసం చేయకుండా ఉండడం మనకి క్షేమం, మన దేహానికి నెమ్మది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఏ మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయి? ఎటువంటి వ్యర్థమైన మాటలు నువ్వు పలుకుతూ ఉన్నావు? నువ్వు పలికే మాటల్లో ఎంతవరకు అవి వాస్తవాలు ఉన్నాయి? ఎంతవరకు అవి స్థిరముగా ఉన్నాయి? ఆలకించి దేవుని సుమా. ఇక వ్యర్థమైన మాటలు అని ఆలోచన చేస్తే చెప్పండి, వ్యర్థమైన మాటలు అంటే ఏంటండి? ఏమండి? ఈ వ్యర్థమైన మాటల వల్ల మనం ఏమైపోతాం కూడా. పౌలు ఇంకో చోట ఇంకో మాట మాట్లాడతాడు. తిమోతి రాసిన పత్రికలో నుంచి, బైబిల్ తెరవండి. తిమోతిలు రాసిన పత్రికలో నుంచి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. నీ భక్తి జీవితం దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ స్థితి దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకున్న ఆత్మీయ హోదా తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటంటే అవి అపవిత్రమైన వట్టి మాటలకు. అపవిత్రమైనవి అంటే ఏంటి? అపవిత్రమైన వట్టి మాటలు అంటే ఏంటండి? లోక సంబంధమైన మాటలు. చెప్పండి, అపవిత్రమైన మాటలు అంటే ఏంటమ్మా? లోక సంబంధమైన మాటలు, పనికిరాని పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు. చూడండి, అక్కడేమో వ్యర్థమైన మాటలు అంటాడు, ఇక్కడేమో అపవిత్రమైన మాటలు అంటాడు. ఇవి ఏం చేస్తాయంటే మన భక్తిని భక్తిహీనతలో దిగజారి తీసుకెళ్తాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ భక్తి జీవితం దేని మీద కట్టబడి ఉందో తెలుసా? మీ నోటి మాట మీద కట్టబడి ఉంది. మీ నోరు ఎంత మంచిదైతే మీ ఊరు అంత మంచిదవుద్ది కదా. నోటి మాటను బట్టి ఊరిని, వారి కుటుంబాన్ని అంచనా వేస్తారు లోకం. నీ నోటి పలుకును బట్టి, నీ నోటి మాటను బట్టి నీ కుటుంబాన్ని, నీ సంతానమును, నీ కుటుంబ తరం వారిని కూడా ఒక మంచి అవగాహన వాళ్ళకి అంచనా వేస్తారు. నీ ఊరును కూడా ఒక అంచనా వేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన నోరు చాలా జాగ్రత్త. మన నోటిలో ఏం మాట్లాడుతున్నావు? అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు పాపములకు సంబంధించిన మాటలు మాట్లాడుతున్నావా? పాపము రేపించే మాటలు మాట్లాడుతున్నావా? పాపములకు సంబంధించిన మాటలు నీ నోట్లో నుంచి వస్తున్నాయా? అపవిత్రమైన మాటలు అంటే దాని అర్థం ఏంటండి? శరీర సంబంధమైన మాటలు, పాపమునకు రేపించే మాటలు. చూడండి, అపవిత్రమైన మాటలు అనే మాటకి అర్థాలు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథంలో ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడే మాటలు చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథం తెరవండి. చూడండి, 7వ అధ్యాయమా,
చదువమ్మా. ఎన్నో వచనం? 6వ అధ్యాయం 2వ వచనం. నీ నోటి మాటల వల్ల నువ్వు ఇక్కడ జాగ్రత్తగా వినండి. నోటి మాటల వల్ల ఏం చేస్తామంట మనం? చెప్పండి. చిక్కబడిపోతాం, పట్టబడతాం. ఇంకో మాట చెబుతాను చూడండి, 5వ అధ్యాయంలో కూడా రండమ్మా. 3వ వచనం చదవండి. జారాశ్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. చాలు చాలు. జారాశ్రీ అంటే ఎవరు? వ్యభిచారము చేయు స్త్రీ, పాపమును వ్యామోహించే స్త్రీ, పాపమునకు కోరికలు పుట్టించుకున్న స్త్రీ. ఈ స్త్రీ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? నూనె లాంటి నునుపైన మాటలు మాట్లాడుతుందంట. కొంతమంది స్త్రీలు మాట్లాడే మాటలండి నునుపైన మాటలు. నూనె చేతులకు పట్టుకుని ఇలా ఇలా అంటే ఏమవుతుంది? వచ్చి ఈ వేళ్ళు ఏమవుతాయి చెప్పాలి. ఏమవుతాయమ్మా? ఏమవుతాయి చెప్పాలి. జారిపోతూ ఉంటాయి. నునుపుగా ఎలా ఉంటాయి? నునుపుగా ఉంటాయి. ఇది పాపపు మాటలు. ఇక మంచి మాటలు చూడండి. ఒక చోట ఒక స్త్రీ ఎలా మాట్లాడుతుందో చూద్దాం. అలాగే ఇదే సామెతల గ్రంథం 7వ అధ్యాయం, బైబిల్ తెరవండి. చదువుకుందామా? అద్భుతమైన ఒక మాట, ఒక సంఘటన ఉంటుంది చూడండి. అద్భుతమైన మాట. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఎలా మాట్లాడుతుందంటే చాలా ఘోరముగా మాట్లాడుతుందండి. చాలా ఘోరమైన మాటలు మాట్లాడుతుంది. ఎందుకనంటే ఆమె మాటలు ఎలాగుంటాయంటే నునుపైన, చెప్పాలి ఎలా ఉంటాయంటే నునుపైన మాటలు. చదువు నాన్న. ఇక చూడండి ఒకసారి అమ్మా, సారీ 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో, అదే అధ్యాయంలో నాన్న ఇంకా పైకి వెళ్ళినా 13వ వచనం చదువు నాన్న. అది వానిని పట్టుకుని ముద్దు పెట్టుకునేను, సిగ్గుమాలిన ముఖము నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకునవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్నగంబళ్ళను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రము పనిగల నార దుప్పట్లు నేను పరిచున్నాను. నా పరుపు మీద బోళము ఆగార్పు కరుపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుదుము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృప్తి నొందుదుము రమ్ము. పురుషుడు ఇంటల లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను, పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని. ఇది నా పాయింట్. తమ్ముడు అర్థమవుతుందా? ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతుందో చూసారా? అపవిత్రమైన మాటలు అంటే అర్థమేంటో చూపించాను మీకు.
ఒక స్త్రీ, జారా స్త్రీ నోటి నుంచి వచ్చే మాటలు ఎటువంటి అంట? నిలుపైన మాటలు. ఇప్పుడు మాట్లాడుతుంది ఒక యవనస్తుడు ఆ త్రోవను వెళుతున్నాడంట. దీని అర్థం చూడండి, 7వ అధ్యాయం చూడండి, చక్కగా అర్థమవుతుంది. 7వ అధ్యాయం మొదటి నుంచి చదివితే చక్కగా కనబడుతుంది. చూడండి 5వ వచనం, 5వ వచనం. జారాస్త్రీ యుద్ధకు పోకడము, ఇచ్చకములాడు పరస్త్రీకి లోపడకము నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లికి కిటికీలో నుండి నిన్ను పారజూడగా, జ్ఞానము లేని వారని మధ్యన, యవనులు మధ్యన బుద్ధి లేని పడుచువాడు ఒకడు కనబడెను. ఎవరు కనబడ్డారంట ఆ స్త్రీకి? పడుచువాడు, యవ్వనస్తుడు. వింటున్నారా? యవనస్తుడు కనబడ్డాడంట ఆ స్త్రీకి. ఆ స్త్రీకి కనబడితే ఏమండి, ఆమెకి భర్త ఉన్నాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడంట? దూర ప్రాంతానికి సొమ్ము సోచి చేసుకోవడానికి వెళ్ళాడంట. అంటే ధనము సంపాదించడానికి వెళితే ఈ కామముతో నింపబడిన ఈ స్త్రీ ఆ యవనస్తుడిని అంటుంది, రమ్ము వలపు తీర సుఖపడుదుము. ఎంత అపవిత్రమైన మాటలతో ఆ వ్యక్తిని చిక్కబెట్టుకుంటుందో చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అపవిత్రమైన ముచ్చట్లకు నువ్వు దూరముగా ఉండుము అంటున్నాడు. తిమోతి రాసిన పత్రికలోకి ఒకసారి మరలా వెళ్ళండి. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. చదవండి అమ్మా, అక్కడ చదవండి. అతి ఏమవుతారంట? అతి ఎక్కువగా, మరి ఎక్కువగా. చూడండి, భక్తిహీనులు అయిపోవడానికి కారణం ఎవరు అంటే, దేనికి కారణం అయిపోతాం అంటే నోటి మాట వల్ల అయిపోతాం మనం. అర్థమైందా? మన నోరు చక్కటి విషయాలు పలకాలి, మన నోరు అద్భుతమైన విషయాలు పలకాలి, మన నోరు ఆశీర్వాద వచనములు పలకాలి, మన నోటి మాటలు ఆశీర్వాదముతో కూడిన మాటలు పలకాలి. కానీ శాపవచనములు, అపవిత్రమైన మాటలు, పిచ్చి ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు మాట్లాడి మన నోటిని పాడు చేసుకునే బుద్ధిహీనంగా మనం ఎప్పటికీ భక్తిహీనులుగా మారరాదు. దేవుడు మనకు నోరు దేనికి ఇచ్చాడంటే పవిత్రమైన పలుకులు పలకడానికి. ఇక కొంత విషయాన్ని మనం చూస్తే చూడండి, ఇక కొన్ని మంచి అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. ఇదే పౌలు తిమోతితో ఏమంటాడు తెలుసా? ముసలమ్మ ముచ్చట్లకు నువ్వు చెప్పాలి. అమ్మా ఏమంటాడమ్మా? ముసలమ్మ ముచ్చట్లకు నువ్వు దూరముగా ఉండుము. ఎందుకంటే అందుకే ఒక పాట రాశారు కదా, ముసలమ్మ ముచ్చట్లు పరిశుద్ధ గ్రంథము చేతి పట్టి దీక్షతో నడుము కట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా. ఊరకనే అసలు మన నోరు ఎవరి కోసం మాట్లాడాలి? ఎవరి కోసం మాట్లాడాలి అయ్యా? మాట్లాడరండి. ఎవరి కోసం మాట్లాడాలి? దేవుని కోసం, యేసయ్య కోసం మనం మాట్లాడాలి. మన మాటలు యేసయ్య కోసం పలకాలి. మన మాటలు దేవుణ్ణి మహిమపరిచే ఆ స్తుతి అర్పణలు రావాలి మన నోటిలో నుంచి. అంతేగాని వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు మనం ఎప్పటికీ మాట్లాడరాదు. గలతీలు రాసిన పత్రికలో పౌలు ఇంకో చోట ఎంత మంచి అద్భుతమైన విషయం చెప్తాడో చూడండి. అమ్మా చదవండి. గలతీలు రాసిన పత్రికలో నుంచి అద్భుతమైన మాటలు చూడండి. ఐదవ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో
ఒక మంచి మాటలు ఉంటాయి. చదువమ్మా. చాలు. ఇప్పుడు ఇంకా అదే కొలసీలు రాసిన పత్రికలోకి రండి ఒకసారి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, చూడండి ఇక్కడ ఏముంది, మీ నోట ఏమొస్తాయమ్మా? బూతులు. ఆగండి ఆగండి ఆగండి. ఎన్ని వేల సంవత్సరాల కిందట రాసిన పత్రికలు ఇవి? చెప్పండి. దాదాపు క్రీస్తు శకం 100 సంవత్సరముల లోపల రాసిన దైవ గ్రంథం ఈ కొత్త నిబంధన. అర్థమవుతుందండి? పాత నిబంధన ప్రవక్తలు రాశారు, కొత్త నిబంధన ఏమో చెప్పాలి. కొత్త నిబంధన ఎవరు రాశారు? అపోస్తలులు రాశారు. అయితే యేసు ప్రభు కొనుపోబడిన తర్వాత అక్కడి నుంచి క్రీస్తు శకం అని రాయబడింది, ఆయన పుట్టిన తేదీగా నుంచి. ఇప్పుడు ఈ క్రీస్తు శకం 100వ నాటిలో నుంచి ఈ పత్రికలు సంఘాలకు తిరిగినాయి. బూతులు, మీ నోటి నుంచి బూతులు అనేది ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు చూడండి. ఏమున్నాయంటే అక్కడ, మీ నోట బూతులు విసర్జించుడే. ఏం చేయాలంటమ్మా? చెప్పాలి. ఏం చేయాలంట? మన నోట్లో నుంచి వచ్చే బూతులు ఏం చేయాలి? విసర్జించాలి. మన నోరి వల్ల మన నోట్లో నుంచి వచ్చే ఏంటి? బూతులండి. ఆ బూతులు, అపవిత్రమైన ఈ మాటలు, ఈ బూతులు విసర్జించాలి. నా ప్రియులరా, మీ పిల్లలను కూడా బూతి మాటలతో తిట్టకూడదు. వాళ్ళని, మీ పిల్లలను కూడా బూతి మాటలతో తిట్టకూడదండి. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే 2 కొట్టండి. రే ఎందుకురా ఇలా చేస్తున్నామని ఆ భయం రప్పించండి. అంతేగాని మన నోరును పాడు చేసుకుని మన పిల్లల్ని అపవిత్రపరిచేలాగా, మన నోటిని పాడు చేసుకునేలాగా నోరును పాడు చేసుకోవద్దండి. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలతో సహితం మన నోటి మాటలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుడు మనకిచ్చిన నోరు పవిత్రంగా ఉంచుకోవాలి. ఏమంటే చాలా మంది నోరు ఊరిలో పారేసుకుంటారండి. ఎక్కడ పారేసుకుంటారమ్మా? నోరు ఊరిలో పారేసుకుంటారు. అక్కడ కలిగే నష్టం ఏంటో తెలుసా? అవమానం. నలుగురు నిన్ను రకరకాలుగా చూడడం. అమ్మో, చాలా మంది కబుర్లు చెప్తారు తెలుసా? విన్నారు ఈ మాట? ఏమంటారు తెలుసా? ఎవరిలో పేడలో కాలు వేసినా పర్వాలేదు కానీ ఆమె నోటిలో నోరు పెట్టకూడదురా బాబు అంటారు. సామెత విన్నారా అయ్యా? పేడలో కాలు వేసినా పర్వాలేదు, మరలా కడుక్కోవచ్చయ్యా. ఆమె నోటిలో నోరు పెడితే ఆ మాటలు భయంకరమైన దూషణ, భయంకరమైన అపవిత్రత, అదొక భయంకరమైన నోరు రా బాబు అని చెప్తారు. ఎందుకు ఇలా లోకం ఎందుకు చెప్తుంది? నీ నోరు చెడుదైతే చెప్పరా? నీ నోటి బూతులైతే చెప్పరా? నీ నోటి మాట అపవిత్రత అయితే చెప్పరా? కాబట్టి మన నోరు ఏం చేసుకోవాలంటే పరిశుద్ధమైన మాటలు పలకాలి. మన నోరు ఏం చేయాలంటే మన అవసరమునకు మాట్లాడుకోవాలి. తరువాత ఈ నోటితో పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు పలకాలి.
దేవుని గూర్చిన మాటలు వివరించాలి. దేవునికి మహిమకరిచే ఆ స్తుతి అర్పణలు మన నోటితో స్తుతి అర్పించాలి. కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడి, నీచమైన మాటలు మాట్లాడి, అపవిత్రమైన మాటలు మాట్లాడి దేవునికి అవమానముగా మనం నిలవరాదు. అర్థమైందా? కాబట్టి దేవుడు మనకు నోరు ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధంగా మాట్లాడమని, పవిత్రంగా మాట్లాడమని, యథార్థంగా మాట్లాడమని, చక్కగా మాట్లాడమని. అంతేగాని నోరుంది కదా అని చెప్పి ఊర్లో పారేసుకుంటాను, ఊరుంది కదా అని చెప్పి ఊరు బయటికి వెళ్ళిపోతానని బుద్ధిహీనమైన ఆలోచనలు మనం ఎప్పటికీ చేయరాదు. నీకు ఎంత కోపం వచ్చినా, ఎంత ఆవేశం వచ్చినా నోటిని అదుపులో పెట్టుకున్నవాడు రాజు కంటే గొప్పవాడు. మీకు అర్థమైంది నా మాట? నోటిని అదుపులో పెట్టుకోగలవాడు రాజు కంటే. ఏమండి, ఎవరు రాజు అంటే ఒక అధికారానికి, ఒక స్థానానికి, ఒక సంస్థానానికి అధికారి రాజు కదా. ఆ రాజు కంటే గొప్పవాడు నువ్వు, ఆ రాజు కంటే గొప్ప వ్యక్తివి నువ్వు. కారణం ఏంటో తెలుసా? నీ నోరును అదుపులో పెట్టుకున్నావు కాబట్టి. చాలా మంది అండి దేవుని మందిరానికి వస్తారు, నోటితో ప్రభువా, యేసయ్యా వందనాలయ్యా, నా పరిస్థితి అయ్యా, నా బాధదయ్యా, అయ్యా తండ్రి తండ్రి వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి అని నోటితో ఎంత స్తుతులు చెప్తావు కదా. అదే నోటితో నువ్వు ఎంత నీచమైన మాటలు మాట్లాడుతూ దేవుడు చెవులు మూసుకునేలాగా మాట్లాడుతున్నావు. అపవిత్రమైన చెడ్డ మాటలు, చెత్త మాటలు. అంటే ఒక మాట చెప్తాను, మీరు మాంసాహారం తిన్నారు, తినిన తర్వాత ముడుచులు ఉంటాయి కదండి, ఎముకలు ఉంటాయి కదా. ఆ ఎముకల్ని గిన్నె కడుక్కున్నప్పుడు, పాత్ర కడుక్కున్నప్పుడు అవి పారేస్తారా? లేకపోతే చికెన్కి ఎలాగో తిన్నాం కదా కొన్ని రోజులు ఉంటాయిలే అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటారా? అవి ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? వాసన వస్తుందండి, దుర్వాసన వస్తుంది. ఒక్కరోజు రాత్రి దాటితే చాలు భయంకరమైన వాసన వస్తుంది కదా. అలాగే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తావు కదయ్యా, మనం దేవుని స్తుతిస్తాం, ప్రభువా అంటాం, తండ్రి అంటాం, అయ్యా అంటాం, నాయన అంటాం, అబ్బా అంటాం. ఎలాగ దేవుని పిలుస్తామంటే ఎంతో చక్కటి నోరుతో పిలుస్తాం. నీ నోరు అద్భుతం అప్పుడు, నీ నోరు అద్భుతం అప్పుడు. దేవుని పిలిచినప్పుడు నీ నోరు అద్భుతం, మనుషులు పిలిచినప్పుడు నీ నోరు దరిద్రం. నీ నోరు దరిద్రం. ఎలా తిడతావో, ఎలా మాట్లాడతావో, ఎలాంటి బూతు మాటలు మాట్లాడతావో, ఎంత నీచకరమైన నీ దుర్వాసన. పళ్ళు తోముకునేదానికంటే, మన నోటిలో వచ్చే పళ్ళల్లో ఉంచే దుర్వాసన కంటే మన నోటి మాటలు భయంకరమైన దుర్వాసన. పాపం కోల్గేట్ పేస్ట్ వాళ్ళు మన పళ్ళును శుభ్రత చేసుకుంటాక ఆ పేస్ట్ అన్న కనిపెట్టారు. మన మాటలు శుభ్రపరచుకోవడానికి ఏ పేస్టు లేదు. అవునా? రోజు పళ్ళు తొంకున్నప్పుడు పేస్ట్ పెట్టుకోకుండా కడిగితే ఏమవుద్ది? కాస్త అయినా మన నోరు స్మెల్ వస్తుంది, దురాసన వస్తుంది కదా. దానికి శుభ్రత పరచుకోవడానికి కంపెనీ వాళ్ళు పేస్టులు కనిపెట్టారు, ప్రభుత్వం పేస్టులు వచ్చినాయి. మరి నువ్వు మాట్లాడే మాటలకి దానికి ఏదన్నా పేస్టులు ఉన్నాయా? దానికి ఏమన్నా క్రీములు ఉన్నాయా? ఏమీ లేవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లును క్లీన్ చేసుకోవడానికి, ఇల్లు శుభ్రత చేసుకోవడానికి, ఇల్లు సువాసనగా మారడానికి పినాయిల్ వాడతాం, చక్కగా డెటాయిల్ వాడతాం. లేకపోతే ఈ మధ్యన మంచి ఫ్లోర్ క్లీనర్స్ అని రకరకాల పర్ఫ్యూమ్తో వచ్చినాయి, అవి వాడతాం. ఎందుకు? సువాసన కోసం. మరి నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, ఆ మాటతో నువ్వు మరలా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అంటే దేవుడితో మాట్లాడినప్పుడు ఒక నోరు, దేవుడితో కాకుండా మనుషులతో మాట్లాడినప్పుడు ఒక నోరుతో మాట్లాడుతున్నావా? నోరు ఒకటి కదా. యాకోబు పత్రికలో నుంచి చూడండి ఎంత రోషమైన మాట చెప్తున్నాడో. బైబిల్ తెరవండి నాయన, అందరూ తెరవండి. పరిశుద్ధ గ్రంథం యాకోబు పత్రికలో నుంచి ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నుంచి అమ్మా 9వ వచనం. మన పాయింట్ ఆఫ్ డైరెక్ట్ రావాలి.
దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పండి ఏం చేస్తామంట? దేనితోనూ నాలుకతో ఏం చేస్తామంట? దీని నుండే ప్రభువుని స్తుతిస్తాం, దీని నుండే దేవుని పోలికగా పుట్టిన మనుషులను మనం ఏం చేస్తున్నామండి? శపిస్తున్నాం, నాశనం చేస్తున్నాం, మాటలతో అవమానపరుస్తున్నాం, నిందలు మోస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం నోటి మాట ద్వారా. భయం లేదా నీకు? నీ నోటికి అదుపు లేదా? నీ నోటి మాటలకు అదుపు లేదా? నీ నోరు ఎంత గబ్బు మాటలు కొడుతున్నాయో నీకు అదుపు లేదా? నా దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత స్పష్టంగా మనకి చూపిస్తుందండి. మనం ఏమై ఉన్నామో వాక్యం మనకి అద్దములాగా చూపిస్తుంది. మనం ఎలాగున్నామో అద్దము దగ్గరికి ఎందుకు వెళ్తామండి చెప్పండి? మన తల వెంట్రుకలు ఎలాగున్నాయి, మన ముఖం ఎలాగుంది, మన ముక్కు ఎలా ఉంది, మన కళ్ళు ఎలా ఉన్నాయి, మన కళ్ళల్లో నుంచి ఏదైనా వచ్చిందా, లేకపోతే నోస్లో ముక్కులో నుంచి ఏదైనా వచ్చినాయి, అన్నీ చక్కగా శుభ్రం చేసుకుంటాము కదా మన దేహాన్ని. మరి అలాంటిది మరి నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి నోటి ద్వారా ఎంత పనికిమాలిన విషయాలు మాట్లాడుతున్నాం. నీకు భయం లేదా? దేవుని మందిరానికి వచ్చి ప్రభువా తండ్రి నీకు వందనాలయ్యా అని చెప్తున్నావు, మరలా లోకంలోకి వెళ్ళి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నోటి ద్వారా? లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మంది పనికిమాలతో మాట్లాడినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక స్త్రీ కోసం ఏం మాట్లాడుతున్నావు? ఒక పురుషుడి కోసం ఏం మాట్లాడుతున్నావు? నీ స్నేహితుడి కోసం ఏం మాట్లాడుతున్నావు? ఆ ఊరి ప్రజల కోసం ఏం మాట్లాడుతున్నావు? నీ ఇంటి పక్క వాళ్ళ కోసం ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు, పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు, ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నావు. పిల్లరా, క్రైస్తవుడిగా ఇది మనకి తగదు. ఏమవదు మనకిది? తగదు. నో, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నారు తెలుసా? కంట్రోల్ యువర్ మౌత్. నీ నోటికి ఏం చేయాలి? కళ్ళము వేసుకోవాలి. చెప్పండి, ఏం వేసుకోవాలమ్మా? కళ్ళము వేసుకోవాలి. ఇక్కడ అంటాడు చూడండి, ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జలలో నుండి తియ్యటి నీరును చేదు నీరును ఊరునా? ఒక నీటి బుగ్గలో నుంచి తియ్యటి నీళ్లు చేదు నీరు ఊరుతాయా? అబ్బాయి వింటున్నావా? బాబు వింటున్నావా? వింటున్నారా? ఒక నీటి బుగ్గలో నుంచి తియ్యటి నీళ్లు చేదు నీళ్లు ఊరతాయా? ఊరవు కదండి. ఏదో ఒక నీరు, ఉప్పు నీరైనా ఊరాలి, లేకపోతే చేదు నీరైనా ఊరాలి, లేక తియ్యటి నీరైనా ఊరుతుంది. మరి ఒకే నోటిలో నుంచి దేవుని స్తుతిస్తున్నాం, ఒకే నోటిలో నుంచి నీచమైన మాటలు మాట్లాడుతున్నాం. ఎలా వస్తున్నాయి ఇవి? ఎంత భక్తిహీనులంగా తయారైపోయింది చూడండి. ఏమండి, ఎవరో చదువు లేనోడని, లేకపోతే ఎవరో ఒక భయం లేనోడని, ఎవడో బుద్ధిహీనుడని, లేకపోతే ఎవడో ఒక పనికిమాలోడని చెప్పి నువ్వు కూడా పనికిమాలలో, నువ్వు కూడా బుద్ధిహీనుడిగా, నువ్వు కూడా ఒక లోక సంబంధమైన వ్యక్తిగా తయారవుతున్నావా? మరి అలా అయితే దేవుడిని తెలుసుకోవడం ఎందుకు? దేవుని కలిగి ఉండడం నీకెందుకు? దేవుని నామం పేరు నువ్వు మార్చుకోవడం ఎందుకు? దేవుని స్తుతించడం ఎందుకు? ప్రార్థన చేయడం ఎందుకు? నువ్వు లోకంలో సమానుడిగా ఉండిపోవచ్చుగా. వేషధారణ ఎందుకు దేవుడి దగ్గర? నటన ఎందుకు దేవుడి దగ్గర? పిల్లరా చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. నా సహోదరులారా, అంజూరపు చెట్లున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. మామిడి చెట్టుకి మామిడికాయలు కాస్తాయి, ద్రాక్ష పళ్ళకు ద్రాక్ష పళ్ళు కాస్తాయి, ఒలివ చెట్లకు ఒలివ పళ్ళు కాస్తాయి. అంతేగాని ద్రాక్ష తోటకేమో ఒలివ పళ్ళు కాసి, ఒలివ తోటకేమో ద్రాక్ష ఫలాలు కాస్తాయా? మరి ఈ నోటితో దేవుని స్తుతించి, ఇదే నోటితో దేవుని పోలికన చొప్పున చేయబడిన మనుషులను కూడా అవండి. ఒక మాట చెప్తాను పిల్లరా, యేసు ప్రభు వారు ఒక మాట అంటాడా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన మాట మాట్లాడతాడండి. ఆ మాట నా ఆత్మీయ జీవితాన్ని బహుగా బలపరిచిన మాట అండి. చదవండి.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చదవండి. మత్తయి సువార్త బైబిల్ తెరవాలన్నా అందరు తెరవాలి. మత్తయి సువార్త పేజీ నెంబర్ 5. మీ మాట అవునంటే అవును, కాదంటే ఆగండి. ఈ మాటలో అర్థం మీకు అర్థమైందా బాబు? అర్థమైందయ్యా? ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇక మూడో మాట మాట్లాడితే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చినట్టంట? చదవండి దాని కింద. వీటికి మించినది దుష్టుని నుండి మీలో పుట్టునిది. దుష్టుడు అంటే ఎవరండి? చెప్పాలి. దుష్టుడు అంటే ఎవరు? సాతాను. మనం ఎవరి సంబంధులము? చెప్పాలి. ఎవరి సంబంధులం మనం? దేవుని సంబంధులమైతే దుష్టుని మాటలు మనలోకి ఎందుకు వస్తున్నాయి? ఇది పాయింట్ కదా. మనము దేవుని సంబంధులమైతే దేవుని సంబంధమైన మాటలు మాట్లాడాలి కదా. దేవుని సంబంధులమైతే పవిత్రమైన మాటలు మాట్లాడాలి కదా. దేవుని సంబంధులమైతే పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి కదా. దేవుని సంబంధులమైతే మంచి ఆశీర్వాదమైన మాటలు మాట్లాడాలి కదా. దేవుని సంబంధులమైతే దీవెనలతో కూడిన మాటలు మాట్లాడాలి కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ అపవిత్రమైన మాటలు? దుష్టుని నోట నుండి పుట్టును అంటే, దుష్టుడు అంటే అపవాది. అపవాది సంబంధివా, దేవుని సంబంధివా నువ్వు? చెప్పండి. నాలాంటి సేవకుడు కనపడితే అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా అని చెప్తాం. అదే లోకంలో కనపడి ఎర్రా ఒర్రే అది ఇది నీచమైన మాట మాట్లాడతావు. నీ వేషధారణ ఎంతవరకు ఈ నోటి మాటతో? నా పిల్లరా, పౌలు అంటాడు, నీ విస్తారమైన మాటలు, వ్యర్థమైన మాటల వల్ల నీ భక్తిహీనతలో ఏమైపోతున్నావు? దిగసారిపోతున్నావు. భక్తి ఉండదు నీకు, ప్రార్థన ఉండదు నీకు, ఆత్మీయత ఉండదు నీకు, దేవునిలో ఎదగాలన్న ఆసక్తి, సంతృప్తి నీకు ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఏం చేస్తావో తెలుసా? దిగజారిపోతావు. బాబు స్టూడెంట్స్ మీకే చెప్తాను, వినండి. వినపడుతుందా? మీరైనా చిన్నపిల్లలు జాగ్రత్తగా వినాలి. ఈ పిల్లలకు కూడా ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయండి? ఏమండి చూడండి, పిల్లలకి పాలు పట్టిస్తాం కదండి, చిన్నప్పుడు ఉగ్గుపాలు పట్టిస్తాం కదండి. ఉగ్గిపాలు చక్కటి చిన్న మూతలో పెట్టి వాడికి ఉగ్గిపాలు పట్టించిన కాడి నుంచి వాడు మన ఇంట్లో ఉంటాడు కదండి, చిన్న వయసు నుంచి. అప్పటి నుంచి కూడా వాడి చెవుల్లోకి వెళతా ఉంటాయండి మన మాటలన్నీ. వాడి చెవుల్లోకి వెళతాయి. వాడు మనతో మాట్లాడకపోవచ్చు కానీ మన మాటలన్నీ వాడు వింటాడు. విని 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 ఆ బూతి మాట ఆటోమేటిక్గా వాడికి అర్థమైపోద్ది. నీ భార్యను నువ్వు ఎలా పిలుస్తున్నావు? నీ భర్తను నువ్వు ఎలా పిలుస్తావు? మీరిద్దరు ఏ విధముగా గొడవ పడుకుని మీరు మాట్లాడుకునే ఆ మాటలు ఎంత భయంకరంగా మీ పిల్లల మీద ప్రభావితం చూపిస్తుందో తెలుసా? ఎంత ప్రభావితం చూపిస్తుందో తెలుసా? ఆ పిల్లలకి ఎవరు నేర్పించారండి? ఏమంటే పాఠాలు నేర్పించడానికి స్కూల్ పంపిస్తున్నాం, బూతులకి మన ఇంట్లో నేర్పించేస్తున్నాం. స్తోత్రం చెప్పాలా? పాఠాలు ఎక్కడ నేర్పిస్తున్నాం? స్కూల్లో. బూతులు ఎక్కడ నేర్పిస్తున్నాం అంటే ఇంట్లో. అంతే కదండి, అవునా కదా? నా పిల్లరా చూడండి, కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలోకి వెళ్ళండి. బైబిల్ గ్రంథం త్వరగా తీయాలి. సారీ 39 చూడండి. మొదటి అధ్యాయం 39, సారీ కీర్తనలో 39వ అధ్యాయము మొదటి వచనం. నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనుడు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుని ననుకుంటిని. రెండవ వచనం, నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. కారణం ఏంటో తెలుసా? భక్తిహీనుడు నీ దగ్గర ఉన్నప్పుడు, భక్తిహీనుడు, ప్రార్థనా జీవితం లేని వాళ్ళు, ఏమాత్రం దేవుని భయం లేని వాడు నీ దగ్గర ఉండి మాట్లాడినప్పుడు నీ నోటికి ఏం వేసుకోవాలంట? ఏం వేసుకోవాలంటమ్మా?
కళ్ళం కాదు, చిక్కం వేసుకోవాలి. ఏం వేసుకోమంటున్నాడు అక్కడ? చిక్కం. ఏంటిదమ్మా? చిక్కం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు. ఏమండి, మనం మాట్లాడే మాట కూడా ఏంటో తెలుసా? పాపం. దేవుడికి ఏమాత్రము నచ్చలేని ఏ మాట అయినా అది దేంతో సమానం అండి? పాపముతో సమానం. నీ పిల్లల విషయంలో అయినా, నీ భార్య విషయంలో అయినా, నీ భర్త విషయంలో అయినా, నీ ఇంటి పొరుగువారి విషయంలో అయినా, లేక ఎవరితో అయినా సరే నువ్వు మాట్లాడే ప్రతి మాట పాపం. నేను మీకు ఎన్ని చూపిస్తున్నాను రెఫరెన్స్. రాసుకుంటున్నారా అమ్మ? రాసుకుంటున్నారా? మీకు అర్థమవుతుందా? నా మాటలన్నీ అర్థమవుతున్నాయమ్మా? చేతిలో పండి. చెవులు గలవాడు వినుగాక అన్నాడు కదా. మీరు చెవులు ఉన్న వాళ్ళందరూ చేయలోపండి ఒకసారి. చెవులు ఉన్నవాళ్ళు స్తోత్రం, అందరికి ఉన్నాయి. థ్యాంక్ యూ. మీకు అర్థమైందా? నాలుగుతో మాట్లాడే ప్రతి మాట కూడా బ్రదర్ ఏమంటున్నాడు తెలుసా? పాపము అంటున్నాడు. 39వ కీర్తన 1వ వచనంలో, నాలుగుతో నేను పాపము చేయకుండానట్లు నా నోటికి ఏం చేసుకుంటాడంట? చిక్కము పెట్టుకుంటానయ్యా. పైగా ఇంకో మాట ఏమంటాడంటే, భక్తిహీనులు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఏమి మాట్లాడకుండా మౌనముగా నుందును. నీకు కాస్త లోక సంబంధమైన ఒక వ్యక్తి దొరికాడు అనుకోండి, వాడికంటే అధికమైన మాటలు నీ నోట్లో నుంచి బయటకు వచ్చేస్తాయి. లోక సంబంధమైన వ్యక్తి ఒక్కడ నీకు తగిలితే చాలు, రాజకీయ నాయకుల్లో ఒక్కడ తగిలితే చాలు, నీకు వ్యర్థమైన కబుర్లు చెప్పేవాడు ఒక్కడ కనబడితే చాలు, నీకు నీ నోటిలో ఊట ఊరినట్టుగా ఆ పలుకులు బయటికి విస్తారంగా వస్తాయి. నా ప్రియులరా, యోబు విషయమును మనం ఒక్కసారి ధ్యానిస్తే అద్భుతం అండి, అద్భుతం. ప్రతి క్రైస్తవుడు అలాగుండాలండి. ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలి. చూడండి, యోబు గ్రంథంలోకి వెళ్దాం. యోబు గ్రంథంలోకి వెళ్దాం. నేను త్వరగా ముగిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయ భాగంలోకి వెళ్ళండి త్వరగా. మొదటి అధ్యాయం 21వ వచనం చదువమ్మా. నేను నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, మరలా అక్కడికి మామూలుగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడయ్యా. స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఊపి స్తోత్రం. వా, ఇలా ఉండాలండి క్రైస్తవుడు. ఎవడు ఏం జరిగింది యోబు జీవితంలో? తన 10 మంది పిల్లలు చచ్చిపోయారు, తనకున్న యావదాస్తి సమస్తం పోయింది. తన భార్య వచ్చి, ఇక ఎందుకురా బాబు నీ బ్రతుకు, దేవుని దూషించి చావరా అని ఇంతగా దూషిస్తూ ఉంటే యోబు మంచం మీద నుంచి లేచి అంటున్నాడండి. ఇప్పుడు యోబు ఇంట్లో పడుకున్నాడు, ఎక్కడో ఒక చోట పడుకున్నాడు. ఒక పని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు, అయ్యా నీకున్న 10 మంది పిల్లలు చచ్చిపోయారయ్యా, ఇదిగో నీకున్న ఒంటెల మంద తోలుకెళ్ళిపోయారయ్యా, ఇదిగో నీకున్న గొర్రెల మంద పోయింది. ఊజు దేశములో ఇంతటి ఆస్తిపరుడు ఇంకెవ్వడును లేడు. అంత గనుడుగా పిలువబడిన ఈ యోబు, ఇంత గనుడుగా పిలువబడిన యోబు ఇప్పుడు తనకున్న ఆస్తి 0. తూర్పు దేశంలో అంతటి గనుడు ఎవరునూ లేరని సాక్ష్యము చెప్తున్నది. ఇప్పుడు యోబు జీవితంలో ఇప్పుడు ఏముంది? 0, 0. ఇంకేమీ లేదు ఆయనకి, ఇంకేమీ లేదు. మోకాళ్ళ మీదకి వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను దిగంబరిగా ఉన్నప్పుడు నా తల్లి గర్భంలో నుంచి నేనేమి తీసుకురాలేదు. మరలా నేను చనిపోయిన తర్వాత నేను సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు నేనేది పట్టుకుపోలేను, ఏది పట్టుకుపోలేనండి. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతున్నా.
యెహోవా ఇచ్చెను, యెహోవాకు మాత్రమే స్తోత్రము, స్తుతి కలుగును గాక. ఆయన నోటితో ఏం పలుకుతున్నాడండి? చెప్పాలి పెద్దలారా. ఆయన నోటితో ఏం పలుకుతున్నాడు? ఆశీర్వాదం వచ్చిన తర్వాత పలుకుతున్నాడా? దీవెనలు వచ్చినప్పుడు పలుకుతున్నాడా? ఆనందం వచ్చినప్పుడు పలుకుతున్నాడా? లేకపోతే ఉత్సాహం వచ్చినప్పుడు పలుకుతున్నాడా? లేకపోతే ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగినప్పుడు స్తుతిస్తున్నాడా? ఏ విషయంలో స్తుతిస్తున్నాడు యోబు? భయంకరమైన పరిస్థితులు యోబు జీవితంలో కనబడుతున్నప్పుడు చెప్తున్నాడండి. ఆయన నోటితో ఏం చెప్తున్నాడంటే, యెహోవాకు మాత్రమే స్తోత్రము కలుగును గాక. నువ్వు చెప్పగలుగుతావా? నీకు ఆ సత్తా, ధైర్యం ఉందా? ఒక 10th క్లాస్ ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అవుతే దేవుణ్ణి ఎలా దూషిస్తావో తెలియదు. నువ్వు నీకున్న జాబులో నుంచి నిన్ను తీసేస్తే ఎలా దూషిస్తావో నువ్వు తెలియదు దేవుణ్ణి. ఒకవేళ నీ ఇంటిలో ఉన్న మనిషి చనిపోతే దేవుడు నాకు అన్యాయం చేశాడంటావు. ఇలా వివరిస్తే కొన్ని వందల మాటలు నీ నోటిలో నుంచి బయటకు వస్తాయి దేవుని దూషించడానికి. మనిషివా నువ్వు? యోబును మన ఎంత సాదృశ్యం అండి. ఏదైనా మన కాలికి దెబ్బ తగిలిందా, మన చెయ్యికి దెబ్బ తగిలిందా, అనారోగ్యమైన బాధ మనల్ని వేధిస్తే దేవుని ఎంతగా దూషిస్తామో తెలీదు. ఏమైపోయాడండి దేవుడు? ఇంత ప్రార్థనలు చేసినా ఎక్కడున్నాడండి దేవుడు? ఏమయ్యాడు దేవుడు? పట్టించుకోడే అని నీ మంతరంగము ఎన్ని ప్రశ్నిస్తుందో దేవుణ్ణి. యోబు అంటాడు, అయ్యా నేను తల్లి గర్భంలో పిండముగా వచ్చానయ్యా. నా కొడుకులు తెచ్చుకోలేదు కూడా, కూతుర్లు తెచ్చుకోలేదు నేను, నా భార్యను తెచ్చుకోలేదు నేను, నా బంధువులు తెచ్చుకోలేదు నేను, ఆస్తుల ఐశ్వర్యాలు తెచ్చుకోలేదయ్యా. నా ఒంటికి కట్టబడిన ఒక్క మొలతాడు కూడా నేను తెచ్చుకోలేదయ్యా. పోతే ఏంటి? పోయింది, స్తోత్రం. అటువంటి రోషమైన భక్తి నువ్వు చెయ్యాలి దేవుడి కోసం. పిచ్చి భక్తి దేవుడికి అవసరం లేదండి. వ్యర్థమైన భక్తి. నువ్వు ఎన్ని మాటలు కబుర్లు చెప్పు. ఏమండి, నీ ఇంటి పక్కన ఏమన్నా పుల్లయ్యా ఎల్లయ్యా తలకాయ ఊపేయడానికి? దేవుడు పిచ్చోడు కాదు. నువ్వు చెప్పే కబుర్లకి తలకాయ ఊపేసి అనేయడానికి అనేవాడు కాదైనా. ఆయన కోరుకునేది ఎలాంటి వాళ్ళు తెలుసా? తెగించి భక్తి జీవితం చేసేవాళ్ళు కావాలి ఆయనకి. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా పాటించగలిగిన వాడు కావాలి ఆయనకి. దానికి తన దేహాన్ని చంపుకొని లోపరుచుకున్న వాళ్ళు కావాలి యేసయ్యకి. నువ్వు వచ్చి పాటలు పాడేసి స్తోత్రం నాయన అంటే దేవుడు కాంప్రమైజ్ అయిపోయేవాడు కాదాయన, కమిట్మెంట్ అయ్యేవాడు కాదాయన. యోబు అంట తన నోటి మాట నుంచి కూడా పాపం చేయలేదంట. సాక్ష్యం చూడండి, చదవండి. తర్వాత అధ్యాయంలో నుంచి ఎంత అద్భుతమైన మాట ఉందో చూడండి. అమ్మా చదవండి. 10వ అధ్యాయము 3వ లైన్లో చదవనా? 10వ వచనం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయము చదవాలి. అందుకతడు మూర్ఖురాలు, చదవండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. గట్టిగా కొట్టు, చపట్లు కొట్టి దేవుని నామమునకు మహిమ కలుగును. వా, ఒక క్రైస్తవుడు అంటే నిజమైన దేవుని నమ్ముకున్న వీరుడండి. ఏమండి, ఒక్కొక్క భక్తుడి జీవితంలో నుంచి గొప్ప పాఠము పరిశుద్ధ గ్రంథం మనకిచ్చాడు ప్రభు. మీకు అర్థమైందా? యోబు నుంచి ఏది నేర్చుకోవచ్చు, పౌలు నుంచి ఏది నేర్చుకోవచ్చు, మోషే నుంచి ఏది నేర్చుకోవచ్చు, యెహోషువ నుంచి ఏమి నేర్చుకోవచ్చు, అబ్రహాము నుంచి ఏమి నేర్చుకోవచ్చు. బైబిల్లో ఒక్కొక్క భక్తుడి జీవితంలో నుంచి మన దేహానికి ఒక్కొక్క పాఠముగా ప్రభు మనకు నేర్పిస్తాడు. నేనేమంటాను తెలుసా? ఈ భూమి మీద ఈ దైవ గ్రంథములో ఉన్న భక్తులు అందరికంటే మనం ధన్యులం. ఎందుకో ధన్యులం తెలుసా? వాళ్ళ జీవితాలన్నీ చదివి వాటి ఉత్పత్తి అంతా కూడా అనువదించుకుని నడచగలిగిన క్రైస్తవుడుగా మనం మారాలి. అందుకు మనం ధన్యుడు.
వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరండి? యోబుకు సంఘం ఉందా? యోబు పాస్టర్ గారు ఉన్నాడా? యోబు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాడా? ప్రతి ఆదివారం వెళ్ళే వ్యక్తివి నువ్వెలా ఉన్నావు? ఎలా ఉన్నావు? యోబు ఏ సంఘము లేదు, యోబుకి ఏ పాస్టర్ గారు లేడు, యోబుకి ఆత్మీయులు లేరు, యోబుకి సరైన మార్గము చెప్పేవారు లేరు. అలాంటి వాడే నోటి మాటతో కూడా పాపము చేయకుండా తన్ను తాను జాగ్రత్త పరుచుకున్నాడంటే నువ్వెలా ఉండాలి? ఎలా ఉండాలి నువ్వు? అర్థమవుతుందా? అంటాడు, తన భార్య వచ్చి దూషిస్తుంది, రే చావరా నువ్వు, నీ బతికెందుకు? రోజు లెగిచిన వెంటనే ప్రార్థన అంటావు కదా, రోజు లెగిచిన వెంటనే ఆ ప్రార్థన బలిపీఠం, ప్రార్థన బలిపీఠం, రోజు పశువును వదిస్తావు, నీ పిల్లలు పెట్టుకుని ప్రార్థన చేస్తావు. ఎందురా నీ ప్రార్థన? చిచ్చి ఏమైంది నీ ప్రార్థన? నిన్ను కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా, ఎంత ప్రార్థన చేసావమ్మా నువ్వు, మరి నీ దేవుడు కాపాడలేదే? ఎంత ప్రార్థన చేసావు నువ్వు, నీ దేవుడు నిన్ను ఎందుకు ఇలా చేశాడు? ఎంత ప్రార్థన చేసావు నువ్వు? అపవాది చూడండి నిన్ను ఎలాగూ నిన్ను పడగొడుతూ ప్రయత్నాలు చేస్తాడు. బలహీనమైన ఘటం కదా మనం. పేతురుని గద్దించినట్లుగా మనం గద్దించగలుగుతామా? పేతురు అంటాడు, అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోవరాదు, అట్టి ఎట్టి మరణమైనా మేము జయించేస్తామంటే యేసు ప్రభు వెనక్కి తిరిగి సాతానా విడిచిపో అన్నాడంతే. మరి నిన్ను ఇలా బలహీనపరిచే మనుషులు నీ ఎదురు కనబడినప్పుడు బుద్ధిహీనుడిగా మాట్లాడద్దు అని గద్దించి అలవాట్లేదు నీకు. నువ్వేమంటావు తెలుసా? నిజమే అండి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకున్నాను, కానీ ఇలాగా జరుగుతాయని అనుకోలేదు అనుకోండి అంటావు. ఇంకా ఆ రోజు నుంచి నీ ప్రార్థన తుస్ అయిపోయింది. నీ ప్రార్థన ఆ రోజు నుంచి నీ భక్తి పుస్ అయిపోయింది. ఒక్క దెబ్బకి టైర్లో గాలి తీసినట్టు తీసేస్తారు నేను. అపవాది సింపుల్గా పడగొట్టేసే నీవుని అంటాడంతే. సవాల్, కంటికి నిన్ను చక్కటి కోణంలో నిన్ను పడగొట్టేస్తాడంతే అపవాది. సింపుల్ టెక్నిక్ అంతే. అవ్వను మోసపరిచిందా? ఈజీ మెథడిక్, ఈజీ. నిజమా అన్నాడంతే, ఒకటే మాట. ఇక ఏమన్నా మాట్లాడా? అవ్వ తోటలో తిరుగుతూ ఉంటే సైలెంట్గా పక్కకు వచ్చి ఇది నిజమా? అవునవును నిజమేది, దేవుడు చెప్పాడు ఆ ఫలం పడము, ఆ ఫలం తినద్దని అని చెప్పేసింది అంతే. ఎందుకో తెలుసా అలా చెప్పాడు? మీరు మహాజ్ఞానులైపోతారని, దేవుడి కంటే గొప్ప తెలివితేటలు మీకు వచ్చేస్తాయని. దేవుడికి స్వార్థం అనగానే ఈవిడు తక్కువ వెళ్ళి కోసుకు తినేసింది అంతే. ఉయ్యాలుగుతున్న ఆదాము గారికి కూడా ఒక ముక్క వచ్చేసాడు దేవుడు. భయం ఉండాలండి. క్రైస్తవ్యం అంటే సామాన్యం కాదు. అంటాడు, నన్ను వెంబడించిన వాడు, గుర్తుపెట్టుకో, నన్ను వెంబడించిన వాడు తన్ను తాను తగ్గించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను అన్నాడు. అంటే ఏంటో తెలుసా? చావడానికి నువ్వు సమాధి పెట్టి సిద్ధం చేసుకుని అంత భక్తి జీవితం చెయ్యాలి. తన్ను తాను తగ్గించుకుని నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలనంటే, నువ్వు కుటుంబంతో వస్తాను, మా మావోళ్ళతో వస్తాను, మా తాతోళ్ళతో వస్తానయ్యా అంటే కబుర్లు యేసయ్య వినడు. హానోకు 300 ఏండ్లు దేవుడితో నడిచాడంటే మరి వాళ్ళ పిల్లల కబుర్లు ఎక్కడ లేవే? హానోకు 300 ఏండ్లు దేవుడితో నడిచాడంట. అయ్యా నీకు నాకు సెట్ అవ్వట్లా, పరలోకానికి వచ్చి అన్నాడంతే. రెడీ ప్రభు, ఐఎమ్ రెడీ అన్నాడంతే. మనమైతే ఎన్ని కబుర్లు చెప్తాం తెలుసా? స్కూల్ ఫీజు కట్టలేదయ్యా మా పిల్లలకి, అయ్యో పెళ్ళిళ్ళు చేయలేదయ్యా, అయ్యా మరి మనవడికి కొంచెం కాస్త ఆడికి కూడా పెళ్లి చేసి, లేకపోతే మా పిల్లలు ఇప్పుడే ప్రెగ్నెంట్ అయ్యా, పురుడు వచ్చిన తర్వాత వచ్చేస్తానయ్యా. ఇవే కదా నీ కబుర్లు. పిల్లరా గమనించండి, దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనం ఎలాగున్నాము అని. మనకి చూపిస్తున్నాడు ఆయన. ఆఖరికి ఒక మాట చూపించి నేను క్లోజ్ చేస్తాను.
ఒక మాట చెప్తాను. యేసయ్య మాట్లాడే మాటల్లోనంట అద్భుతం అండి ఆయన మాట. బ్రతికితే అలా బ్రతకాలండి. అది బైబిల్ ప్రతి వ్యక్తికి నేర్పించేదేంటో తెలుసా? బైబిల్ ప్రతి వ్యక్తికి నేర్పించేదేంటో తెలుసా? ఒక సన్మానమైన మార్గంలో నడిపిస్తుందండి. అది ఒక వ్యక్తిని పరిపూర్ణతగా చేస్తుందండి. ఒక వ్యక్తిని పరిపూర్ణంగా లోకము ఎన్నడూ చూడలేని ఒక అద్భుతంగా వ్యక్తిని మార్చేస్తుంది పరిశుద్ధ గ్రంథం. దైవ గ్రంథం, దేవుని జీవపు మాటలు, జీవపు ఊట. ఒక బావిలో నీరు తోడినట్టుగా బైబిల్లో నుంచి దేవుని మాటలు కదులుతూనే ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. చూడండి, మత్తయి సువార్తలో నుంచి ఆఖరిగా మనం ఒక వాచన భాగాన్ని చదువుకుని మనం క్లోజ్ చేసుకుందాం. మత్తయి సువార్తలో నుంచి ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ రెఫరెన్స్ బోల్డ్ అన్ని రెఫరెన్స్ మనకు అధికంగా ఉన్నాయి. చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. తీసారా? బైబిల్ అందరూ తీసారమ్మా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం నుంచి చదవండి 37 వరకు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. నీ మాటలు బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్చబడదువు. మీకు అర్థమవుతుందా అమ్మా? మనం మాట్లాడే ప్రతి మాటలన్నీ ఆయన ఒక గంపలో వేసి కట్టి పరలోకములో నీ లెక్క తేల్చే రోజున విప్పుతాడు ఆ మూట. ఏం చేస్తాడయ్యా? చెప్పండి బాబా. మనం మాట్లాడే ప్రతి మడ్డమైన అపవిత్రమైన చెత్త పిచ్చి ముచ్చట్లన్నీ పోగేసి మన లెక్క కడతాడు చూడండి. అప్పుడు విప్పుతాడు. అరే అబ్బాయి, సేవకుడి కోసం ఏం మాట్లాడావురా అంటాడు. అంతే. సంఘం కోసం ఏం మాట్లాడావురా అంటాడు. అరే, నీ పక్కవాడి కోసం ఏం మాట్లాడావు? నీ భార్య కోసం ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ ఒక్కొక్కటి విప్పితే మనకి విప్పులు అయిపోతాయి. అర్థమైందా? ఏమైపోతాయి అంటే మనకి ఇక వీపంతా మనకు మోతాయి. అర్థమైందా పిల్లరా? మనం మాట్లాడే ఏ మాట అయినా, అది మంచిదైనా చెడ్డదైనా, దేనిలో తీర్పులోకి వస్తుందంట? మన తీర్పులోకి వస్తాయంట. మన జడ్జిమెంట్లోకి అవి వస్తాయి. కానీ ఏమంటే మీరు అబ్జర్వ్ చేయలేదా? ఇప్పుడు ఒక ఇద్దరు గొడవ పెట్టుకున్నారనుకోండి, గ్రామంలో గ్రామ మీటింగ్ జరిగిందనుకోండి, అక్కడ కూర్చున్న పెద్దలు అడుగుతారు, అమ్మా నువ్వేం మాట్లాడావు అని అడుగుతారు. అర్థమైందా? ఆ మాటలు ఆన్సర్ బయటికి తీసుకొస్తారు. అవి ఏమంటే నేనేం మాట్లాడకుండా ఆవిడే మాట్లాడింది అంటది ఈవిడ. సరే, ఏం మాట్లాడింది ఆవిడ అని చెప్పమంటే ఆవిడ చెప్తుంది. ఇప్పుడు మాటలు బట్టే కదా జడ్జిమెంట్ జరిగేది. లేకపోతే గ్రామ పెద్దలు, ప్రెసిడెంట్ గారు ఏమన్నా ప్రతి వాళ్ళు ఏం గొడవ పెట్టుకుంటారు? ఇల్లు చుట్టూ తిరుగుతారా? లేకపోతే రికార్డు కెమెరాలు ప్రతి ఇంటికి ఉంటాయా? ఏమండి, ఉంటాయా అలాగే? కానీ లోక సంబంధమైన ఈ అధికారుల దగ్గర రికార్డింగ్ లేదు. కానీ పరమందు ఆసీనుడైన దేవునికి మన మీద రికార్డ్ కెమెరాలు ఉన్నాయంటారా లేవంటారా? ప్రతి ఒక్కరికి సీసీ కెమెరా ఉంది. వితౌట్ కేబుల్, నో కేబుల్ సర్వీస్, నో ఇంటర్నెట్. నీ దగ్గరున్న ఇంటర్నెట్ ఫుల్ అయిపోవచ్చేమో, నీ దగ్గరున్న రీఛార్జ్ నో బ్యాలెన్స్ అవ్వచ్చేమో, నీ దగ్గరున్న కెమెరా పాడైపోవచ్చేమో, కానీ దేవుడు కెమెరా ఎప్పుడు నో రిపేర్, నో కేబుల్, నో ఫుల్ స్టోరేజ్, ఏది ఉండదు ఆయన దగ్గర.
నువ్వు పుట్టిన దినము మొదలుగుని ఆయన కనుదృష్టి నిత్యము నువ్వు చచ్చే వరకు కూడా ఉంటుంది. అదే సీసీ కెమెరా. నీ సీసీ కెమెరా కాస్త వాకట్లో నుంచి నీ అరుగు మెట్ల వరకు కనపడుతుంది. ఆయన సీసీ కెమెరా నువ్వు వెళ్ళిన చోటకెల్లా తిరుగుతూ వస్తుంది. మీకు అర్థం కాలేదనుకోండి, బాగా చెప్పనా, మీ సీసీ కెమెరాలు ఏమండి ఇల్లంతా కాచుకొని కూర్చొని చూస్తుందా? ఇంటి బయట ఒక కెమెరా పెట్టారనుకోండి, ఇంట్లో ఒక కెమెరా ఉన్నదనుకోండి, రెండే ఉంటాయి. ఈ సందులో ఏం జరుగుతుందో తెలుసా? వాటికి తెలీదు. సింపుల్. అదే దేవుడి దగ్గర ఉన్న కెమెరా ఎటువంటిదో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళితే ఆ కెమెరా నీతో వస్తుంది. నువ్వు ఎక్కడ ఉంటే ఆ కెమెరా నీతో ఉంటుంది. ఆయన కెమెరాకి కేబుల్ అవసరంలా, ఆయన కెమెరాకి ఇంటర్నెట్ అవసరం లేదు, ఆయన కెమెరాకి నో రీఛార్జ్, స్టోరేజ్ కూడా ఫుల్ అవ్వదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని జ్ఞానము ముందు మన జ్ఞానం ఏ పాటిదంటే లోక మనుషుడు ఏ పాటి వాడు ఆయన ముందుకి. ఏమండి? అవునా కదా? అవునా కదా? చెప్పండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే మాట ఏంటంటే, ఈరోజు దేవుడు నీకు నోరు దేనికి ఇచ్చాడు? ఆ నోటి మాట వల్ల నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం పలుకుతున్నావు అనే ప్రశ్న దేవుడు నీకు ఇన్ని విషయాలు ఎందుకు చూపించాడంటే, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని, పరిశుద్ధం కలిగి ఉండాలని, నోటి మాట వల్ల భక్తిహీనుడిగా మారకూడదని, నోటి మాట వల్ల నువ్వు నీచుడుగా కనబడకూడదని, నోటి మాట వల్ల అపవిత్రగా కనబడకూడదని. కొంతమంది భక్తి చేస్తారండి, ఏమండి భక్తి చేస్తారు పాపం, కానీ వాళ్ళు నోరు అదుపు ఉండదండి. ఈజీగా అర్థమైపోతారు వాళ్ళు నోటి మాటలు బట్టి. నీ మాట బట్టి చెప్పాలండి నువ్వేమై ఉన్నావో అని. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఊరికినే గమనిస్తారండి. ఈ మధ్యన చికెన్ కొట్టించుకుంటాకి వెళ్ళాను. నేను సింపుల్గా సివిల్ డ్రెస్ వేసుకుంటూ వెళ్ళాను. చికెన్ కొట్టించుకుంటాకి వెళ్తే, అన్న చికెన్ ఉందా అని చెప్పి ఒక పద్ధతిగా ఒక ఫార్వర్డ్గా మాట్లాడితే, సార్ మీరు ఏమనుకోవద్దు, మీరు పాటర్ గారా అన్నాడు, ఫాదర్ గారా అన్నాడు. ఎలా గెస్ చేసాడు? నేనేమన్నా సర్టిఫికేట్ తగిలించుకున్నానా, మేము ఐడెంటిటీ కార్డు వేసుకున్నానా, ఐ ఆమ్ ద పాస్టర్ అని పెట్టుకున్నానా? ఐడెంటిటీ కార్డు వేసుకుంటారు కదమ్మా మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు. ఏ స్కూల్ విద్యార్థి అంటే నారాయణ. మీ యూనిఫామ్ని బట్టి వాళ్ళు కనిపెట్టేస్తారు, నారాయణ స్టూడెంట్. ఎస్. మరి నన్ను ఎవరు కనిపెడతారండి? మనలందరినీ ఎలా కనిపెడతారు? లోకం ఎలా కనిపెడుతుంది మనల్ని? మన నోటి మాటను బట్టి కనిపెట్టాలి ప్రజలు. నువ్వు భక్తిపరుడువా, భక్తి లేనివాడువా? నువ్వు ఆత్మీయుడువా, ఆత్మ లేని వ్యక్తివా అని లోక సంబంధమైన మనుషులు నిన్ను కనిపెట్టి చెప్పగలగాలి నువ్వెలా ఉన్నావు అని. కాబట్టి బి కేర్ఫుల్. జాగ్రత్త సుమా. ఈ రోజు నుంచి నోరు మనం అదుపులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎక్కువ విస్తారమైన మాటలలో మనకు ఇది మరి భలే సింపుల్గా వచ్చింది, అందరికీ చక్కగా వచ్చేస్తుందండి. విస్తారమైన మాటలలో దోషముండక చెప్పండి. ఇక మనం అందరం ఒక ముగ్గురు నలుగురు కుర్చీలు వేసి కూర్చున్నాం అనుకోండి, చెప్పండి, ఉర్లగొంది తిప్ప నుంచి ఢిల్లీ దాకా కబుర్లు మనయే. ఎక్కడి నుంచమ్మా? మన తిప్ప నుంచి ఎక్కడో కొప్పం వరకు కూడా ఈ కబుర్లన్నీ మనయే. ఒక్క చోట ఉంటుందండి ఆ కబురు? ఏమండి ఉంటుందా? ఎంతమందికి అర్థమైంది వాక్య సందేశం? ఐ ఆమ్ ద కేర్ఫుల్ మై మౌత్. నేను జాగ్రత్త పెట్టుకుంటానన్నయ్యా నా నోరు నన్న వాళ్ళు చేయలేదండి. మీ కొరకు ప్రార్థన చేస్తా. అయ్య బాబోయ్ నేను చాలా జాగ్రత్త పెట్టుకుంటాను. ఒక యోబు తన నోటిని జాగ్రత్త పరుచుకున్నాడు. నేను జాగ్రత్త పరుచుకుంటానయ్యా. ఈ నోటితో నేను దేవుని స్తుతిస్తాను కానీ మనుషుల్ని శపించను. ఈ నోటితో దేవుని ఆరాధిస్తాను కానీ ఇంకెవ్వరిని నేను శపించను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మోకరించండి. లెట్స్ టు కంటిన్యూ ప్రే. ప్రార్థించేద్దాం.
మోకాళ్ళ మీదకి రా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన చేసుకుందాం.